ఇది మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇక్కడ కస్టమ్స్ తగ్గింపు, ఎగుమతులు పెంచే వ్యూహాలు, దేశంలో మరిన్ని మెగా టెక్స్టైల్స్ పార్కులు, రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్లు, ఏపీకి 2047 వరకు కూడా డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే, మూలధన వ్యయం 1,00,000 కోట్ల పెంపు, నిర్మాణ తయారీ రంగాలకు మరింత ప్రోత్సాహం, సెమీ కండక్టర్ పరిశ్రమకు 40,000 కోట్లు, 2,00,000 కోట్ల మేర తగ్గిన పన్ను వసూలు, పలు పథకాలకు కేటాయింపుల్లో కోతలు, 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ. ఎన్సిటి దెబ్బ, సెన్సెక్స్ 1,546 పాయింట్లు పతనమైపోయింది. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వల్ల సెన్సెక్స్లో 1,546 పాయింట్లు కుదేలవ్వడం మాత్రమే కాదు, అంబరాన్ని అంటినటువంటి బంగారాన్ని ఏకంగా 12,000 రూపాయలు నిన్న బడ్జెట్ వల్ల తగ్గడం జరిగింది. అంతేకాదు, బంగారం కొనాలనుకుంటుర్రా? అప్పుడే కొనకండి. ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ ఆడుతున్నటువంటి డ్రామా. దయచేసి ఈ డ్రామాలో ట్రోమాలో పడకండి. ఏకంగా హైదరాబాద్ విషయానికి వస్తే బంగారం వెండి కూడా అమాంతం నేను ఒక్క రోజుతోటి చాలా తగ్గిపోయింది. సో నేను మొన్న చూసిన ఎక్కడ బంగారం షాపుల దగ్గర ఎక్కడ మళ్ళీ బంగారం పెరిగిపోతుందా అని ఇంటర్నేషనల్ మార్కెట్ కావచ్చు, మిగతా మార్కెట్లు కావచ్చు, భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఇన్వెస్ట్మెంట్ పెడదామని ఉన్న బంగారాన్ని కూడా బ్యాంకులలో కావాలని తాకట్టు పెట్టి ఆ పైసలు తెచ్చి బంగారం కొంటా ఉన్నారు. సో అలా కొంటే నష్టపోయేది సామాన్య ప్రజలే. దయచేసి తగ్గే అవకాశం ఉంది, సూచనలు ఉంది అని చెప్పి నిన్న పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పడం మాత్రమే కాదు, ఆవిడ చెప్పిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో కుదేలయ్యింది అని చెప్పుకోవాలి. 12,000 రూపాయలు ఏకంగా తులం మీద తగ్గింది అని మనం చెప్పుకోవాలి. వెండి కూడా తగ్గింది అని మనం చెప్పుకోవాలి. బంగారం 1,00,000 రూపాయలకు, వెండి వేలల్లో కిలో 1,000 రూపాయలకు పడిపోయే అవకాశం ఉందని చెప్పి ఇంటర్నల్గా విశ్వసనీయ వర్గాల సమాచారం. నేను కొనద్దు అనట్లేదు, ఇక 1కి 100 సార్లు మీరు తెలుసుకోండి. దాని గురించి తెలుసుకున్నాకనే, ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీకు తెలిసినటువంటి నిపుణులు కానీ లేకపోతే షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్లో ఎవరైతే దీనిపైన విపరీతమైనటువంటి అవగాహన ఉంటుందో వాళ్ళ యొక్క సలహా సూచనల మేరకు అడిగి మరీ కొనండి అని చెప్పి నేను మరొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎస్ సార్.